40 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ముందు ఒకే ఒక లక్ష్యం, మార్పు తీసుకురావాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగ్గా మార్చాలి. 4 దశాబ్దాల ప్రయాణంలో రాజకీయాలు ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, రాజీలు, సర్దుబాటుతో కూడిన కఠినమైన ప్రయాణంగా మారాయి. ఎక్కడో ఒక చోట రాజకీయ జీవితంలోని ఈ ఒత్తిళ్ల మధ్య నేను రాజకీయాల్లోకి వచ్చిన అసలు కారణాన్ని కూడా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలు మనసులోని ఆ అసలు లక్ష్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తాయి. ఈ రోజు అలాంటి రోజే. జెన్జీతో గడిపిన సమయం, వారి ప్రశ్నలు, ఆలోచనలు, వారి దృక్పథం నన్ను నిజంగా ఎంతో ఉత్సాహపరిచాయి. వారి ప్రశ్నలు నా ఆలోచనలకు కొత్త పదును పెట్టాయి. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో మళ్ళీ గుర్తు చేశాయి. చాలా కాలం తర్వాత ఒక రాజకీయ కార్యక్రమం నుంచి మాట్లాడినందుకు కాదు, విన్నందుకు ఎంతో సంతృప్తిగా, కొత్త ఉత్సాహంతో బయటకు వచ్చాను. 40 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కారణాన్ని ఈ రోజు ఈ యువత మళ్ళీ నాకు గుర్తు చేసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెన్జీ యువతతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ నిర్వహించారు. 51 రోజుల పాటు 51 ప్రాంతాల్లో జెన్జీ యువతతో భేటీ అవుతున్న ఆయన ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. పార్థసారథి నగర్లో జెనెక్స్ కాలేజీలో సుమారు 1000 మంది విద్యార్థులతో దాదాపు 4 గంటల పాటు సమావేశమై వారి ప్రశ్నలు, ఆలోచనలు, ఆకాంక్షలను తెలుసుకున్నారు. సమాజంలో మార్పు కోసం జెన్జీ యువత ప్రశ్నించడం, ఉద్యమించడం ఎంతో అవసరమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయితే ప్రశ్నించే సమయంలో సాంప్రదాయ భాషను ఉపయోగిస్తూ అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాలని సూచించారు. జెన్జీ యువత ఆకాంక్షలు, మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే జెన్జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్య ఎక్కడ వస్తుంటారా, సిగ్నల్స్ కార్డు గట్టిగా ఉండండి అని పోలీసులు చెప్తే, పోలీసులు ప్రజల్ని ఆపితే వెంటనే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. అన్న ఇక్కడ పోలీసులు ఆపేస్తున్నారు, ఫోన్ చేసామని చెప్పారు. అంటే రాజకీయ నాయకులని చెప్పక తప్పనిసరి పరిస్థితి. చెప్పకుంటే ఏ ఎమ్మెల్యే పనికి వాళ్ళ ఎమ్మెల్యే స్కూటర్ పట్టుకుంటే వదలలేదా అంటారు. ఇది అర్థం కావాలి. తప్పకుండా అనే సమస్య ఉంది. సిగ్నల్స్ అని పెట్టించగలిగాము, ఇంకా పూర్తి ఇంప్లిమెంట్ కదా, ఖచ్చితంగా చేయిస్తాను. దానివల్ల ఏదైనా బాధపడి 4 కోట్లు నాకు పోయినా కూడా నష్టం లేదు, ఖచ్చితంగా చేస్తాను. నేను ఒకటే మొదలైంది, జెన్జీలో రాజకీయ చైతన్యం ఉండాలా. కొంతకాలంగా రాజకీయ చైతన్యం లేదు, అది ఇప్పుడు బాగా విస్తృతంగా వస్తూ ఉంది. జెన్జీ ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఉద్యమిస్తూ ఉంది. ఇది ఈ సమాజానికి చాలా అవసరం. ఇంకా 1-3 ప్రశ్నలప్పుడు నేను సమాధానం చెప్పాను. చదువే కాకుండా మీ భవిష్యత్తే కాకుండా దేశ భవిష్యత్తు కోసం కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి నాయకత్వాన్ని నేర్చుకోండి. ఇప్పుడు నేను మంచి చేస్తామని చెప్పొచ్చు. నేను చెప్పిన మాటల్లో నిజం ఉంటేనే మనం ప్రోత్సహించండి. నేను చెప్పిన మాటల్లో నిజం రాకుంటే మీరు ఇంకొకరు ప్రోత్సహించండి. అంతిమంగా ఒక మంచి నాయకత్వం ఉండాలా. మంచి నాయకత్వం ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. దేశం అభివృద్ధి చెందిన దేశం ఖచ్చితంగా 100% జరుగుతుంది. అయితే ఇది జరగాలంటే నా పార్టీ నేను చదువుకుంటా, అమెరికాకో లేకుంటే కెనడాకో వెళ్ళి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటా, ఢిల్లీకో బాంబేకో వెళ్తా, సాయంత్రం వీకెండ్స్లో పబ్బులకు పోతా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తా అంటే కుదరదు. లైఫ్ ఎంజాయ్ చేయాల్సిందే, నేను కాదను. నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే, నేను కాదను. సెలవు రోజుల్లో హ్యాపీగా ఉండాల్సిందే. కానీ దేశ రాజకీయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవాలా. నేను ఎందుకు ఓటు వేయాలా అన్న భావన పక్కన పెట్టి, నేను ఓటు వేయకుండా కానుంటే ప్రాణాలతో లేనట్టు లెక్క. నేను ఓటు వేయకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్లో రావడానికి ఎన్నో స్కీమ్స్ పెట్టింది. ఇప్పుడు పెట్టిన స్కీమ్స్లో ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్. ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి మనం వాళ్ళు చూసి కాపీ చేసాం. కర్ణాటకలో ఉన్న అంత డెవలప్మెంట్, ఆంధ్రలో ఉన్న డెవలప్మెంట్ 2 ఒకటే సార్. ఆంధ్ర డెవలప్మెంట్ ఎక్కువ. కర్ణాటక అంటే బెంగళూరులో ఇప్పుడు మన
వాళ్ళందరూ బెంగళూరు కానీ తమిళనాడు కానీ, ఎందుకంటే అది మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి అక్కడికి అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు. అంటే మన ఆంధ్రాలో ఇప్పుడు బస్సు అనేది ఏదైతే స్క్రాప్ పెట్టేశారో దాన్ని ఎఫ్సీ చేయించి దానికి డీజిల్ కొట్టించి దాన్ని చెప్పేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, అనవసరంగా మనకి గవర్నమెంట్కి మిమ్మల్ని అంటున్నాను, గవర్నమెంట్కి ఏదైనా రూపాయన ఆదాయం ఉంది సార్ దానివల్ల. అంటే గవర్నమెంట్కి ఆదాయం కలిగిన మహిళలకి ఉచిత బస్సు పథకం అని మేనిఫెస్టోలు పెట్టారు. నువ్వు చెప్పినట్టు కర్ణాటకలో చూశాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఎక్కడ దగ్గర స్టార్ట్ అవుతుంది దాన్ని అందరూ చూస్తారు. అవునా కదమ్మా? ఫస్ట్ లౌకిక బ్యూటిఫుల్ నేమా ఎలా ఇప్పుడు దాకా పేరు మా లౌకిక. ఒక ప్రశ్న, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే ఒక ప్రశ్న. లౌకిక, నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? ఎవరు లేరా? ఎవరు లేరు? మైకు వెనక్కి అమ్మా. నీ పేరు ఏం పేరమ్మా? వైష్ణవి. నా రెండో కుమార్తె పేరు కూడా వైష్ణవి అమ్మా. పెద్ద కుమార్తె పేరు హైందవి, రెండో అమ్మాయి పేరు వైష్ణవి. తల్లి, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేరు? అటు చూసుకోరమ్మా. దయచేసి సైలెన్స్ ప్లీజ్. సరదాగా కాసేపు, సరదాగా నీకు నాకు ఇద్దరు సరదాగా. అదేవిధంగా ఈ సమాజానికి మేలు చేయాలా, దేశానికి మేలు చేయాలా. ఏం పేరు నాన్న? గీత. గీతమ్మా, ఏమ్మా ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు కదా? ఇంకా ఇట్రామ్మా. నెల్లూరు ఎక్కడ? ప్రొద్దుటూరు, నెల్లూరు, కడప జిల్లా. ఓకేమ్మా, చాలా మంచి సమాధానం చెప్పావు తల్లి. చదువు ఎందుకు చెప్తున్నానంటమ్మా? చెప్తున్నాను తల్లి. అవునమ్మా. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈ 2 ఏళ్ళ చెప్పమంటావా, 12 ఏళ్ళ చెప్పమంటావా? లాస్ట్ ఇయర్స్ ఈ 2 సంవత్సరాలమ్మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు ఇచ్చిన అభివృద్ధి పనులు అన్నీ కలిపి అక్షరాల 871 కోట్ల రూపాయలు సగనంగా మనం చేస్తున్నాం. ఒక్క నెల్లూరు రూరల్ 870 కోట్లు. రెండోది ఏంటంటే మేజర్గా దీన్ని దేనికి ఖర్చు పెడతామంటే రోడ్లు చేసాం, డ్రైవ్ చేసాం. పురాణి మధురమైన చారిత్రాత్మక సంఘటన. ఎందుకంటే నాకు ప్రజలకి దగ్గరగా ఉండటం ఇష్టం. ప్రజల ఆకాంక్షలు, గుండె చప్పుళ్ళకి ప్రతిరూపంగా పనిచేయటం నాకు ఇష్టం. ముఖ్యంగా జంజీ యువత, ఈ దేశం దశ దిశ మార్చబోయే జంజీ యువత. గతంలో చరిత్రలో అనేక సార్లు దేశం దశ దిశ మార్చిన జంజీ యువత భారతదేశంలో ఇటీవల కాలంలో సామాజిక రాజకీయానికి చైతన్యానికి వేదికగా నిలుస్తుంది. కాబట్టి ఆ జంజీ యువత ఆకాంక్షలు తెలుసుకోవాలా, సూచనలు తెలుసుకోవాలా, వాళ్ళని నన్ను ప్రశ్నించవచ్చని వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా, నా భావాలు కూడా వారితో పంచుకుని తద్వారా మరింత మెరుగైన ఎమ్మెల్యేగా ముందుకు సాగాల అన్న ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి 51 రోజుల పాటు 51 చోట్ల జంజీతో మాటామంతి ఆత్మీయ భేటీలు, 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థుల్ని ఆ యొక్క కలుసుకునే అవకాశం. ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో మీరందరూ చూశారు, పాల్గొంటున్నారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకత్వాలు కానీ, అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ, మీడియా కానీ, ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ ఆ జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నాకు ఎంత సంతోషం అంటే, మీ ప్రధానమంత్రి ఎలాంటి వాడు కావాలా అని అడిగితే ఒక విద్యార్థిని చెప్పిన సమాధానం, మా ప్రధానమంత్రి చైనాకో
పాకిస్తాన్కో భయపడే బలహీన ప్రధానమంత్రి మాకొద్దు. చైనాను, పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ను భయపెట్టే ప్రధాని మాకు కావాలా? ఈ దేశానికి భద్రత ఇచ్చే ప్రధాని మాకు కావాలా? ఈ దేశంలో ఉండే తీవ్రవాదుల్ని వణికించే ప్రధాని మాకు కావాలా? ఈ దేశాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రధానమంత్రి మాకు కావాలా? అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ గారే మేము కావాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పే మాట. రెండోది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఎలా కోరుకుంటున్నారంటే, చెప్పినటువంటి సమాధానం, మా ముఖ్యమంత్రి భావి తరాల గురించి ఆలోచన చేయాలా, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ముఖ్యమంత్రులు మాకొద్దు. మా ముఖ్యమంత్రికి ఒక మంచి విజన్ ఉండాలా. ఏదైతే ఆనాడు కంప్యూటర్లని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది హేళన చేశారని మా తల్లిదండ్రులు, మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గకుండా ఆ కంప్యూటర్ల మీద పెట్టిన దూరదృష్టి వల్లే ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ముందుకున్నారు. అది మా పెద్దలు మాకు చెప్పినటువంటి మాట. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు ఆకర్షించే చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి నాయకత్వం మాకు కావాలి. స్థానిక శాసనసభ్యుడిగా నన్ను నేను సరి చేసుకోవడానికి అనేక ప్రశ్నలు, నాకు ఉపయోగపడే చాలా ప్రశ్నలు, నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని ప్రశ్నలు కూడా వీటిని జరిగింది. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం మాటిస్తూ ఉన్నా, జంజీ యువతకి పిలుపునిస్తూ ఉన్నా, మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ఉద్యమించండి. అది సమాజానికి అవసరం. అయితే ఆ యొక్క ప్రశ్నించేటప్పుడు, నిలదీసేటప్పుడు, ఉద్యమించేటప్పుడు భారత రాజ్యాంగానికి అనుగుణంగా సభ్యత, సంస్కారాలతో, సంప్రదాయమైనటువంటి మంచి భాషతో ప్రజలను ఆకట్టుకునే రీతిలో, మన ప్రత్యర్థులు సైతం వీరు చెప్పింది కరెక్టే కదా అనుకునే రీతిలో ప్రశ్నించాలని, నిలదీయాలని, ఉద్యమించాలని జంజీ యువత ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా పూర్తిగా ఆచరణ చేసి చూపిస్తానని, జంజీ యువత ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి తెలియజేస్తానని